చేస్తున్నాం. అలాగే శ్రీనివాస్ గారు, జడ్జి గారు రండి సార్. జడ్జి గారు సినిమాలో ఒకటే యూనిఫామ్, ఒకటి కాస్ట్యూమ్, ఎక్స్ప్రెషన్ లేదు సార్, ఎక్స్ప్రెషన్ డెఫినెట్లీ చాలా ఉన్నాయి. మేము మీతో పాటు కూడా ట్రావెల్ చేసాం యాక్చువల్లీ. సో ఎస్, రాజశేఖర్ గారు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో నేను ప్రతి ఈవెంట్లోనూ నా పేరు మార్చిన కొరటాల శివ గారు, మహేష్ బాబు గారు పేర్లతో పాటు ఇవాళ నుంచి ఇంకో 2 పేర్లు నేను కంపల్సరీ ప్రతి ఈవెంట్లోనూ నేను తలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో వారి గురించి నేను మాట్లాడతాను డీటెయిల్గా. అండ్ కమింగ్ టు మై కో క్యాస్ట్, నాతో యాక్ట్ చేసిన ఫ్యామిలీ అనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో 3 ప్లాట్స్ ఉన్నాయి, అందరూ సినిమా చూస్తారు కాబట్టి. కోర్టు, అమ్మాయి ఫ్యామిలీ, అబ్బాయి ఫ్యామిలీ. సో మిక్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇటు రైట్ ఫ్రమ్ డెబ్యూ డైరెక్టర్ నుంచి, అలాగే డెబ్యూ ఆర్టిస్ట్ నుంచి లైక్ రోషన్ అండ్ శ్రీదేవి, 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండస్ట్రీలో 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న రోహిణి గారు లాంటి సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్తో చేయడం అనేది, అలాంటి వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా అట్లీస్ట్ నాకైతే అంటే నాకున్న మినిమం ఎక్స్పీరియన్స్ ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ అండి. అలాగే శుభలేఖ సుధాకర్ గారు కానీ అండ్ దర్శి గారు ఐ థింక్ దిస్ 3rd ప్రాజెక్ట్ విత్ యూ. సో వెరీ వెరీ ఆనర్డ్ టు వర్క్ విత్ యూ. అండ్ అలాగే ఏంటంటే హర్ష గారు కానీ, తర్వాత ఏంటంటే శివాజీ గారు కానీ, వీళ్ళందరితో చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఎలా చేస్తున్నారని. అలాగే ఈ ప్రైమరీ క్యాస్ట్, ఈ 3 ఫ్యామిలీస్ కాకుండా హీరో ఫ్రెండ్స్ కానీ వాటెవర్ ఆ పర్టికులర్ ఫ్యామిలీతో ట్రావెల్ అయ్యే ప్రతి ఒక్కరూ ఎవరికి పరిధిలో ఎవరి లిమిటేషన్స్ ఉన్నో వాళ్ళ క్యారెక్టర్ పరంగా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారని. అంటే ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు మీడియాలో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్టు వాళ్ళకున్న లిమిటేషన్స్లో పెర్ఫామ్ చేశారని. అండ్ కమింగ్ టు టెక్నీషియన్స్, మేము ఆర్టిస్ట్గా ఎంత పెర్ఫామ్ చేసినా మమ్మల్ని అంటే చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేయాలి. సో దానికి ఐ థింక్ దినేష్ గారు ఇంకా రాలేనట్టుంది. దినేష్ గారికి ఏంటంటే చాలా థ్యాంక్స్ అండి. అండ్ మేము ఏంటంటే చాలా కష్టపడి సీన్ బేస్ చేసుకుని డైలాగ్స్ ఉన్నా లేకపోయినా ఏంటంటే ఒక పల్స్లో ఒక దీంట్లో మేము ఎమోట్ చేస్తాము. మా ఎక్స్ప్రెషన్ని ప్రాపర్గా ఆడియన్కి కన్వే అవ్వాలంటే దానికి తగ్గట్టుగా ప్రాపర్ స్కోర్ ఉండాలండి. సో అది దాన్ని బ్రహ్మాండంగా అందించిన విజయ్ గారు థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఏంటంటే మన పూర్ణ గారు, తర్వాత ఏంటంటే డాన్స్ మాస్టర్, వీళ్ళందరూ ఏంటంటే అందరూ ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి, కలెక్టివ్ ఎఫర్ట్. ఈరోజు సినిమా ఎలా ఆడుతుంది. సి సెంటర్స్లో కూడా ఏంటంటే ఈవెన్ రైట్ నౌ థియేటర్స్ పెంచుతున్నారు, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మంగపతి గారు ఎంట్రీ ఇచ్చాక ఆ మాత్రం సౌండ్ ఉంటుంది. సో చూస్తున్నాం, మంగపతి గారు ఎంట్రీ ఇచ్చారు. శివాజీ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఇన్ని ఇయర్స్గా మనం శివాజీ గారిని చూస్తూ ఉన్నాము, కానీ ఈసారి మాత్రం సరికొత్తగా మనకి గుర్తుండిపోయేలాగా మంగపతి, ది ఫియర్స్ఫుల్ అండ్ పవర్ఫుల్ మంగపతిగా మనకి ఎంట్రీ ఇస్తున్న శివాజీ గారికి వన్స్ అగైన్ హార్టియెస్ట్ వెల్కమ్. సో మీరు కంటిన్యూ. సో ఇప్పుడు మాట్లాడదాం. మంగపతి గారు కూడా ఎంట్రీ ఇచ్చారు ఆయన స్టైల్లో. అండ్ కమింగ్ టు ద 2 మెయిన్ అండ్ మేజర్ క్యారెక్టర్స్, ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ద ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ హూ హ్యాస్ డెలివర్డ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇన్ ఇండియన్ సినిమా, దట్ ఈస్ నన్ అదర్ దెన్ మన రామ్ జగదీష్ గారు అండి. ఒక డెబ్యూ డైరెక్టర్కి అంత లైక్ ఎలివేషన్ ఆర్ ఎప్రిషియేషన్ రావడం అనేది సీరియస్లీ ఆయనతో వర్క్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ మచ్ ఆనర్డ్. చెప్పాక మేము యాక్చువల్లీ ఏదైనా ఆయనే మా చేర్చుకున్నారు. సెట్లో ఎక్కడ ఏంటంటే ఒక డెబ్యూ డైరెక్టర్ అనే ఫీలింగ్ మాకు ఎక్కడ ఇదవ్వకుండా ఆయన స్టైల్లో మా అందరి చేత చేర్చుకోవడం వల్ల ఈరోజు ఏంటంటే మేము ఎలా పెర్ఫామ్ చేయగలిగాం, ఇలాగా స్క్రీన్ మీద ఉన్నాం. అండ్ వన్ మోర్ పర్సన్, యాక్చువల్గా ఆయన రాలేదు, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ హిమ్. దసరా మూవీలో వీఆర్ వర్కింగ్ అన్న పోలీస్ స్టేషన్ సీన్ అండి. నేను యాక్చువల్గా ఎస్ఐ నాని గారిని, దీక్షిత్ గారిని టార్చర్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే నార్మల్గానే మనకి స్టంట్స్లో చూస్తే ఏంటంటే మనం ఓవర్లాప్ చేస్తుంటాము. సో అలాంటిది యాక్చువల్గా మీరు దసరా సీన్, పోలీస్ స్టేషన్ సీన్ గుర్తుంటే బేర్ బాడీ ఉంటుంది, ఆయన ఏంటంటే ట్విస్ట్ చేసి హ్యాంగ్ చేసి ఆయన్ని లాఠీతో టార్చర్ చేసే సీన్ అనమాట అది. సో ఆబ్వియస్లీ ఏంటంటే మనం కొద్దిగా కో ఆర్టిస్ట్కి దెబ్బ తగులుతుందని కొద్దిగా కాన్షియస్గా ఉంటాము. ఆయన ఎట్టి పరిస్థితులను లేస్తారు. అండ్ తర్వాత ఏంటంటే సాధారణంగా డమ్మీ స్టిక్ వాడతాం.
డమ్మిస్టిక్ కాకుండా ఆయన ఏంటంటే ఒరిజినల్ లాఠీతోనే లేదు సార్ కొట్టండి పర్వాలేదు మనకి ఏంటంటే సీన్ ఇంపాక్ట్ రావాలని చెప్పి అంత డెడికేషన్తో ఆయన వర్క్ చేశారు. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా, యాజ్ అన్ హీరోగా, సిమిలర్లీ ప్రొడ్యూసర్గా లైవ్లో చూసింది ఏంటంటే 2 days బ్యాక్ మనకి ఏంటంటే ప్రివ్యూ షో అయినప్పుడు అందరూ కూర్చొని ఏఎంబీ మాల్లో కూర్చొని చూస్తే రైట్ ఆన్ ద కార్నర్ ఆయన ఏంటంటే మొత్తం 2.5 hours నుంచేనే చూసారండి. సో దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ నాని గారు. అంటే ఒక్కొక్క ఆడియన్ పల్స్ ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అవుతున్నారు, నా ప్రోడక్ట్, నా బేబీ అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పి ఆయన అలా 2.5 hours అలా చూశారు. వీ కెన్ రియలీ సీ, అంటే ఆయన ఒకసారి చూసి ఎప్పుడు కూర్చోలేదు, ఎప్పుడు అలా కార్నర్లో నుంచునే ఉన్నారు. సో అంత డెడికేషన్ ఉన్నారు కాబట్టి హీ హాజ్ ప్రూవెన్ అండి. ఆయన దాని తగ్గట్టుగానే ఇచ్చిన ఛాలెంజ్కి ప్రూవ్ చేసుకుని ఎవరు అంత గట్స్ ఉండవండి, అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అన్న గట్స్ ఎవరికి ఉండవు. సో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ మీద అలా చేశాను. డెఫినెట్లీ ఎవ్రీ వన్ హెస్ పాస్ అండ్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది బ్లాక్ బస్టర్. సో దీని అందరికీ బ్యాక్ బోన్గా నిలిచిన మన దీప్తి గారు, అలాగే ఏంటంటే మేడం కూడా ఏంటంటే వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ ప్రతి ఒక్కరికి సో లెట్ మీ స్టాప్ మై స్పీచ్. నాని గారు వచ్చారు, వెల్కమ్ నాని గారు, థ్యాంక్ యూ. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చేసిన మన న్యాచురల్ స్టార్ నాని గారికి హార్టియెస్ట్ వెల్కమ్ టు నాని గారు, ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వండర్ఫుల్ యాక్టర్గానే కాదు, వండర్ఫుల్ సబ్జెక్ట్స్ని మనందరికీ అందిస్తున్న ప్రెజెంటర్గా కూడా మనందరి అభిమానాన్ని దోచుకుంటున్నటువంటి మన న్యాచురల్ స్టార్ నాని గారికి హార్టీ వెల్కమ్. Heartiest welcome to you, Nani Garu. Hearty congratulations once again for this beautiful film and beautiful success. Yes, sir. Sir, Niru. Yeah, conclude. So, Nani Garu, good evening, sir. Ipude I was discussing about our scene, Dasaralo scene guరించి డిస్కస్ చేస్తున్నాను. ఆ నైట్ మనం చేసిన సీను మీరు ఎంత డెడికేటెడ్గా చేశారని దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు వచ్చి నా కెరియర్లో ఐదర్ ప్రామినెంట్ ఉన్న క్యారెక్టర్ 1 or 2 scenes చేశాను, లేదంటే లెందీ ఉన్న ఏంటంటే అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ బోత్ ప్రామినెంట్ అండ్ లెందీ క్యారెక్టర్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు నాని గారికి, రామ్ జగదాష్కి, అలాగే ఏంటంటే కంప్లీట్ ప్రొడక్షన్ హౌస్కి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఇప్పుడు. So good evening all of you.